UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధం మీద ఏ విధమైన అంశం నడిచిందో అది అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఇప్పుడు గతంలో జరిగిన వైఎస్ఆర్సీపీ పరిపాలన మీద సంబంధించి కానీ ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఎట్లా ఉంది? ఇప్పుడు 100 రోజులు పూర్తి చేసుకొని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఏమండి 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు, మాకు 164 సీట్లు ఇచ్చారు. భారం పెద్దగా పెట్టారు, కష్టాలు పెద్దగా పెట్టారు, ఖజానా ఖాళీ అయిపోయింది. దొంగ మందుతో క్యాష్ రూపంగా దోచుకున్నారు. వాళ్ళందరినీ మొత్తం 30,000 మంది ఉద్యోగులు తీయాలా, మన బయట షాపులన్నీ ఇవ్వాలా, మంచి రకమైన మందు ఇవ్వాలా, పేద ప్రజలకు మన అండగా ఉండాలా. దోచుకు 300 రూపాయలు రేటు ఉన్న మందుని 100 రూపాయలకి ఎలా తేవాలి, ఎలాగ ప్రజలు మనం కాపాడుకోవాలి. వాళ్ళు మానరు. ఇప్పుడు కొంతమంది అలవాటు ఉండేవాళ్ళు మానరు. వాళ్ళ వీక్నెస్ని మనం దోచుకోకూడదు, కనుక అది దాచుకోకూడదు. ఈ విధంగా నిజాయితీగా వాళ్ళకి 90 రూపాయలకి 100 రూపాయలకి ఎలాగివ్వాలి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రణాళిక చేస్తున్నారు. ఒకటి. రెండోది, అలాగే మన వరదలు వచ్చాయి. ప్రకృతి విలతాన్ని వాడుతున్నప్పుడు మొత్తం వర్షాలు మునిగిపోతూ ఉంటే 50 సంవత్సరాల ఫంక్షన్ రావాల్సింది ఆయనకు కొడుకు లోకేష్ గారు ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని, పవన్ కళ్యాణ్ గారు అందరూ క్యాన్సిల్ చేసుకొని, ఆ వాటర్లో వరదల్లో 74 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఆయన దిగుతూ ఉంటే అందరూ ఎందుకు బాబు మీరెందుకు వస్తున్నారు అంటే, లేదు మీరు కష్టాల్లో ఉంటే నేను వస్తాను, నేను చూడటానికి వస్తాను. 10 రోజులు ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లోనే పడుకొని, కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్స్ పెట్టి, రివ్యూస్ పెట్టి, ఫాస్ట్గా చేసి, ఫ్రెండ్స్ని పిలిపించుకొని, ఫ్రెండ్స్ అందరూ తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరిని పిలిపించుకొని, వాటర్ బాటిల్ ఒకరు, ఫుడ్ ప్యాకెట్స్ ఒకరు, ఎవరికి ఏ లోటు లేకుండా అన్నీ చేయడమే కాకుండా 300 కోట్లు నిన్న ఎంతో శాంక్షన్ చేసి 10,000, 25,000 ఒకరికి, 5,000 ఒకరికి, 10,000 ఒకరికి డిఫరెంట్ ప్రకారం ఆదుకోవడానికి ఆయన చేతలారా ప్రయత్నం చేసి మ్యాక్సిమం చేయగలిగాడు. ఈరోజు మరి ఆయన సక్సెస్ అయ్యాడా అవ్వలేదో చెప్పండి. రెండోది, విశాఖపట్నంలో జరిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాను మీకు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన అన్యాయానికి, జరిగిన మొత్తం టోటల్గా అక్కడ ఉన్న వర్షానికి, అక్కడ మొత్తం టోటల్గా అక్కడ కూడా ఇమ్మీడియట్ ఎలా కాపాడుకోవాలి ఎలాగని ప్రయత్నం చేసుకున్నారు. మా థియేటర్ కూడా మునిగిపోయింది, అన్నీ మునిగిపోయి ఎవరమేం చేయలేమండి. అలాగ అన్నీ అక్కడ అవుతున్నప్పటికీ అక్కడ మళ్ళా ఇది ప్రతి కార్యక్రమం మొత్తం 5 సంవత్సరాలు ఆయన అమరావతి వదిలేస్తే అమరావతిని ఎలా కాపాడాలి, ఒక తుప్పలు పెరిగిపోతూ, ఒక పిచ్చి తుప్పలు పెరిగిపోతూ ఉంటే కొన్ని వేల కోట్ల ప్రజల సొమ్ము నాశనం అయిపోతే 35,000 ఎకరాలు చంద్రబాబు గారు నమ్మి, గవర్నమెంట్ నమ్మి ఇస్తే వాళ్ళు నడి రోడ్డు మీద ఎండనక వాననక పిల్లలు పెళ్లి చేసుకోలేక, పిల్లలకు ఉద్యోగాలు లేక నానా బాధలు పడుతూ, కొంతమంది గుండె నొప్పితో, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే వాళ్ళందరినీ కాపాడడం కోసం ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళందరికీ ఏ న్యాయం చేయాలి, ఎలా చేయాలి, మనల్ని నమ్మి ఇచ్చారే, మోసం చేసామే, గవర్నమెంట్ మొత్తం టోటల్గా గవర్నమెంట్ రాకపోతే అప్పటికి మోసపోయామే, రాకపోతే వాళ్ళకి అన్యాయం అయిపోయారే అని చెప్పి ఎంతమందికి, కనకదుర్గమ్మని ఎంతమంది పూజించారు, ఎంతమందిని వేడుకున్నారు, ఎంతమంది బాధపడ్డారు. పోలవరం వచ్చి మొత్తం టోటల్గా దగ్గర తీసుకుని 20% వర్క్లు ఉన్నప్పుడు అప్పితే ఆ 20% వర్క్లో మొత్తం టోటల్గా డ్యామ్ మొత్తం టోటల్గా అన్ని డ్యామ్ ఇరిగిపోయింది, అది ఇరిగిపోయిందని చెప్పి వరదలు తట్టుకోలేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ముట్టుకోకుండా సరదాల రాంబాబుకి పెట్టారు. సంబరాల రాంబాబు డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతూ కూర్చున్నాడు కనుక మొత్తం టోటల్గా పోలవరం నాశనం చేసేసారు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఘనతలు చెప్తున్నాను. విశాఖపట్నంలో ఆయన 450 కోట్ల రూపాయలు ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. దాన్ని ఎదురుగుంటా సురేష్ బాబు గెస్ట్ స్టూడియో ఉంటే అది ఆఫీస్ కింద రావాలని చెప్పేసి అదేదో జియో పాస్ చేస్తే దాని మీద ఇమ్మీడియట్లీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. నెంబర్ 2 అంటే ఇవన్నీ ఏం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అంటే ప్రజల పక్షాన ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు వాదా కావాలని అడుగుతున్నాడు. ప్రతిపక్ష వాదా ఏంటో తెలుసా? ప్రజల పక్షాన మాట్లాడటానికే ప్రజల పక్షాన్ని అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏదైనా ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా. ఆయనకు హోదా ఇచ్చారు, ఎమ్మెల్యే హోదా ఇచ్చారు. ప్రతిపక్షాన్ని అడుగుతున్న ప్రజల ప్రతిపక్షాన్ని మాట్లాడాలంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలంటే, నువ్వు ముందు నీటిలో దిగావా? మీ నాయకుడు తిరిగాడా? ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అక్కడ ఉన్న నాయకులు కానీ, మోటా నాయకులు కానీ, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మిరపకాయ ఎల్లుల్లిపోయి ఉంటుంది కదా, వాళ్ళు కానీ, విష్ణు కానీ ఎక్కడైనా దిగారా? ఒకరికి ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా? ఎవరికైనా అసలు ఆదుకున్నారా? ఎవరు ఎక్కడా కనబడలేదు. నాకు తెలిసి, నాకైతే కనబడలేదు. మీకు ఏమైనా కనబడ్డారు? అంతమంది జనం వచ్చి ఆయనకి సమస్యలు కూడా చెప్పారు. అంతమంది జనం అక్కడ వచ్చిన జనాలు ఎవరు కూడా అక్కడ తడిసిపోయి కూడా లేరు. అంతమంది జనం బయట జనమే తప్ప ఆ జనం కాదు, పేడ ఆర్టిస్టులు వచ్చారు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర జనాలు రాలేదు అంటే, మరి ఆయన దగ్గర జనాలు వచ్చారు అంటే, జనాలు తోసుకుంటూ కిక్కిరిసిపోయారంటే అది నిజం అంటారా, అబద్ధం అంటారా? రెండోది, ఆయన ఏ నీటిలో దిగాడా?
ఏ ఇంటికైనా వెళ్ళాడా? ఒక్కరోజు నివసించాడా? ఒక్కరోజు ఉన్నాడా? బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది అన్యాయం, కరకట్ట పోయింది, అది పోయింది, ఇది పోయింది, ఆయన కోసం చదువు ఏం మాట్లాడాడు ఆయనకే తెలియదు. మళ్ళీ సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు నుంచి మళ్ళీ వచ్చాడు, పులివెందుల వచ్చాడు. పులివెందుల నుంచి మళ్ళీ వచ్చాడు, పిఠాపురం వెళ్ళాడు. దా నీకు 5 నీకు 10, దా నీకు 5 నీకు 10 అన్నాడు. ఆమె సోమశైలి పడిపోయింది. ఎవరు? వంగ గీత గారు. ఈయన నువ్వు ఎందుకమ్మా నీటిలోకి వెళ్తావు? నేను నీటిలోకి వెళ్ళను, నేను సోయింగ్ మాత్రమే ఇస్తానంటే, అన్నా నాకు అది రాదు, సోయింగ్ రాదు, నేను నీటిలోకి వెళ్ళి ప్రజల మనిషిని, ప్రజల పక్షాన ఉంటాను. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆయన 10 మందికి మంచి చేస్తారని గెలిపించారన్నా. కనుక నేను ప్రజలతో ఉంటానన్నా, నీ డ్రామాలు నేను ఆడలేనన్నా, నువ్వు ఎక్కడుండి మొత్తం టోటల్ గ్రాఫిక్స్లో చూపించడం నా వల్ల కాదన్నా అన్నది. అంటే చెప్తున్నాను ఇవన్నీ. వాళ్ళ పార్టీలోనే ఆయన నమ్మట్లేదు, వాళ్ళ పార్టీలోనే ఆయన ప్రతిపక్షం కూడా కాదు. మీకు ఏ పక్షం కూడా వేస్ట్. మీరు హాయిగా బెంగళూరులో రెస్ట్ తీసుకోండి. పార్టీ మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఆడపిల్లలకు మీరు అన్యాయం చేసేవారు బాగుపడరన్నా. మీ చెల్లెమ్మగా అన్యాయం చేశారన్నా. మీరు మొత్తం టోటల్గా ఎంతోమంది మీలాంటి చెల్లెమ్మలు చాలామందికి చేశారన్నా. ఆ హీరోయిన్గా మొత్తం టోటల్గా మీరు చేసిన అన్యాయమేనన్నా. ఈరోజు 3 IPSలు బలైపోయారు. ఈరోజు మొత్తం టోటల్గా మీరు చేసిన అన్యాయం ఆ ACP బలైపోయాడు. మీరు చేసిన అన్యాయం ఆ SCA బలైపోయాడు. మీరు చేసిన మొత్తం టోటల్గా పాపాలు అనంత్ బాబు అవ్వచ్చు, ఆ దువ్వాడ శ్రీను గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అంబటి రాంబాబు గారు అవ్వచ్చు. అన్న చరిత్ర అంతా మన మొత్తం టోటల్గా ఆడవాళ్ళని ఎక్కడ మర్యాద ఇచ్చామన్నా మనం? జగన్మోహన్ రెడ్డి గారు. కనుక అన్నా మన దగ్గర ఆడవాళ్ళకి మర్యాద ఉండదన్నా. మనం ప్రజలకు న్యాయం చేయమన్నా. మనం ఎప్పుడు కూడా మనం గవర్నమెంట్ వచ్చిందంటే ముళ్ళు కంచెలు వేస్తామన్నా. గవర్నమెంట్ లేదు కాబట్టి అయినా కూడా లోనకు రానివ్వు అన్నా. 1000 మంది సెక్యూరిటీతో బయటకు వస్తామన్నా. అది కూడా 1000 మంది సెక్యూరిటీ ఉండాలా, 2000 మంది జనం ఉండాలా. వాళ్ళందరికీ మనం దాచుకున్న డబ్బు ఉంది కాబట్టి పేడ్ చేస్తూ ఉంటామన్నా. ఇది ప్రజలతో మనం మమేకం అవ్వలేమన్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, మనం ఓడిపోయామన్నా. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన బేస్, మీది మొత్తం టోటల్ ప్రతిపక్షం పాలన నిల్లు. మీకు ప్రధాన ప్రతిపక్షం వాదు అడుగుతున్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కాదు కదా, ఉన్న ఎమ్మెల్యే సీటు కూడా మీరు ఇప్పుడు కానీ ఎలక్షన్ పెడితే మీ చెల్లెలు శర్మిలా గారు గెలుస్తారు. అది మాత్రం వాస్తవం. తిరుపతి ప్రసాదంలో నేను తిరుపతి ప్రసాదం లడ్డూల కోసమే కాదు, చాలా అన్యాయం జరిగింది. విజయ్ కుమార్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఇద్దరు కొల్లూజుడ్ అయిపోయి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు జగన్నాటకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చినవన్నీ. ఇక్కడ మొత్తం టోటల్గా 300 టికెట్ 2000 అమ్మారు. అవి మొత్తం VIP దర్శనం 5000 అమ్మారు. దర్శనంలో మొత్తం పేద ప్రజలు ఎవరైనా దర్శనం 18 గంటలు, 24 గంటలు, 38 గంటలు. ఈరోజు 4 గంటల్లో దర్శనం అవుతుంది. దేవుడి దర్శనానికి కూడా రేటు పెట్టారు, ప్రతి దగ్గర కూడా డబ్బులు పెట్టారు, మొత్తం బ్లాక్ మార్కెట్ చేశారు, కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి గారికి అన్నీ రాసుకుంటాడు. లేట్ అవ్వచ్చు, ఆయన టైం కంపల్సరీ శిక్ష పడుతుంది, శిక్ష పడుతుంది. ధర్మారెడ్డి గారి కొడుకు పెళ్ళి పత్రిక వస్తుండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అది దేవుడు శిక్షించాడా, దేవుడు రక్షించాడా? మళ్ళా 10 రోజులే ఇంకా తలమాస్కం మానకుండానే మళ్ళీ గుడిలోకి వచ్చాడు. అది తప్పు కాదు, అరిష్టం కాదా? రాష్ట్రానికి అరిష్టం కదా? దేవుణ్ణి ఇబ్బంది శుద్ధి చేశారా? అంటే ఇవన్నీ కూడా పాపాలన్నీ కూడా వీరు మూట కట్టుకున్నారు. ముందు ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలి, విజయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అక్కడ మొత్తం టోటల్గా చాలామంది ఉన్నారు, ఇలా కొన్ని వేల కోట్లు దోచుకున్న వాళ్ళు ఉన్నారు. లడ్డూల్లోని మొత్తం టోటల్గా లడ్డు అసలు టేస్టే లేదు. 2 రోజుల్లో బూజెక్కిపోయేది, గట్టిగా ఉండేది. ఆయిల్ కూడా ఆయిల్ అదే అంటున్నాను కదా, మోసం చేసిన వాళ్ళు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలా. ఇది ఈరోజు కాదు, మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం. అన్ని మొత్తం తిరుపతిలో మొత్తం టోటల్గా అన్నీ పోయి ఆమె పేరు మంగిలి గారికి ఇచ్చారు. నేను మంగిలి గారు తప్పని చెప్పట్లే. మంగిలి గారు మీకు అధికార ప్రతినిధి అవ్వచ్చు, మీరు మీ ఫోక్స్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీరు వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. కానీ మంగిలి గారికి మనం తిరుపతి దేవస్థానంకి ఇవ్వచ్చా? ఒక ఇది సంస్కృత కార్యక్రమాలంటే ఒక డిఫరెంట్ ఉంటాయి. ఆమె పాడే సాంగులు, ఆమె మీద ఉన్న అభియోగాలు ఇవన్నీ కూడా ఆలోచించాలి. కనుక మన వైవి సుబ్బారెడ్డి ఆయన సిగరెట్ 5 నిమిషాలకు ఒక సిగరెట్ తాగుతాడు. మరి సిగరెట్ తాగేవాళ్ళు అక్కడ మరి ఆ ఉదయం లేస్తే దేవుడు సన్నిధానంలో దేవుడి కోసం జ్ఞానం చేసుకుంటూ ఉండే వాళ్ళకి చైర్మన్ ఇవ్వాలి. మరి ఇచ్చామా మనం? ఎవరికి ఇచ్చాం? ఒకప్పుడు సుబ్బరామరెడ్డి గారు ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మొత్తం టోటల్గా ఒక తిరుపతి దేవస్థానంలో చైర్మన్ ఎలా ఉండాలంటే ఆయనే. ఒక కనుమూరి బాపిరాజు గారు ఆయనే. ఆదికేశవ నాయుడు గారు ఆయనే. ఇలా కొంతమంది పేర్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళందరూ అంత బాగా
టీడీటీ చైర్మన్గా చేసి టీడీటీ చైర్మన్గా నిలబడగలిగారు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం అది, ఆ పోస్ట్ దేవుడు ఇచ్చిన మనకి ఇచ్చిన లైఫ్ కనుక అక్కడ కూడా తప్పే చేశారు, తప్పే జరిగింది. కనుక నేను అదే చెప్తున్నా, ఈజ్ ద బేస్ 100 days పాలన చాలా బాగా చేశారు, అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం పేదవాళ్ళందరికీ ఏ ఇవ్వాలనుకుంటున్నాం అన్నీ ఇవ్వడానికి మనం సిద్ధపడుతున్నాం. మనం అలాగే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా దయచేసి విద్య మాత్రం అందరికీ వచ్చేటట్టు చూడండి, అరువులందరికీ విద్య చదివించాలా. అలాగే మన వైద్యం ప్రతి వాళ్ళకి హెల్త్ కార్డు ఉండాలి. ఆడు పేదవాళ్ళ గొప్పవాళ్ళ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కంపల్సరీ హెల్త్ కార్డు ఇవ్వాలి. ఈ రోజు ఉన్న పరిస్థితి వాళ్ళకి వచ్చే 40,000 జీతంలో ఒకవేళ కానీ ఏమైనా అనారోగ్యం వస్తే లక్షల బిల్లు కట్టుకోలేక చాలా కష్టాలు పడుతున్నారు. దయచేసి మనం హెల్త్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి మనం ఏదో ఒకటి మాత్రం టోటల్గా దాన్ని ఒక్కటి మాత్రం తీసుకోగలగాల. అలాగే మన సిలిండర్ వాళ్ళు అడుగుతుంది, ఫ్రీ అడగట్లేదు మిడిల్ క్లాస్. మీరు సిలిండర్ మీరు 1300 అంటున్నారు, సబ్సిడీలో మాకు 500కి ఇవ్వండి. మీ సిలిండర్ మీరు ఆల్రెడీ బియ్యం 80 రూపాయలు అంటున్నారు, మాకు సబ్సిడీ 40 రూపాయలకి ఇవ్వండి. మాకు వచ్చే జీతం బట్టి మీరు ఆదాయం పెట్టి మాకు ఇవ్వండి. దయచేసి మమ్మల్ని కాపాడండి. మా పిల్లలు మా దగ్గర చదువుకునే విధంగా చూడండి. మా పిల్లలు ఎక్కడో రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో చదువుతూ అక్కడ రెంట్లు కడుతూ సేఫ్టీ లేక, తిండి కరెక్ట్గా తినలేక బాధపడుతూ, ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో బతుకుతున్నారు. మా పిల్లలు మా దగ్గర పరిశ్రమలు తీసుకొచ్చి మా పిల్లలు మా దగ్గర బతికే విధంగా మమ్మల్ని ఈ లాస్ట్ కాలంలో ఈ పెద్ద అయిపోయిన తర్వాత మమ్మల్ని దగ్గరుండి పోషించుకో, మమ్మల్ని చూసే విధంగా, మాతో పాటు ఉండే విధంగా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కాపాడండి. మా పిల్లల్ని నిలబెట్టండి, పరిశ్రమలు తీసుకురండి, మమ్మల్ని నిలబెట్టమని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అడుగుతున్నారు. మా జీతం తగ్గట్టు మమ్మల్ని కాపాడి 4 గంటల నుంచి 1 గంట దాకా కసితో ఓటేశారు. ఆ పేద ప్రజలు ఆకలితో ఉన్నా కూడా బయటికి చెప్పుకోలేరు. మన అలమటించిపోతున్నా కూడా, బట్టలు బాగులేకపోయినా కూడా బట్టలు కొనుక్కునే పరిస్థితి లేదు. మీరు టికెట్ రేటు 400 రూపాయలు పెడుతున్నారు. టికెట్ రేటు వారానికి సినిమా చూద్దాం ఎంటర్టైన్మెంట్ అంటే వారానికి పిల్లల ఫ్యామిలీతో వెళ్తే 5,000 రూపాయలు అవుతుంది. మాకు వచ్చే జీతం ఎంత? 5,000 రూపాయలు ఎక్కడికి పెడతాం? మా ఆశను కూడా చంపుకుంటున్నాం. బిర్యానీ తినాలంటే 500 రూపాయలు, బిర్యానీ తినాలంటే ఫ్యామిలీ తినాలంటే 4,000 రూపాయలు అవుతుంది. అది మా ఆశను చంపుకుంటున్నాం. మా పిల్లల చదువు కోసమో, మా చదువు విద్యల కోసమో, వైద్యం కోసమో ఈ డబ్బులు సరిపోక నానా బాధలు అప్పుల పాలు అయిపోయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. చంద్రబాబు గారు దయచేసి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాన్ని కూడా కాపాడమని, నిలబడతారని నమ్మకంతో మీకు ఓటేసాం. దయచేసి 164 సీట్లు మ్యాండేటరీ మీకు ఇచ్చాం. మీ మీద ఆశలు పెట్టుకున్నాం, ఎక్కడికో మీ మీద హైప్ పెట్టుకున్నాం. దయచేసి మమ్మల్ని నిలబెట్టమని, మమ్మల్ని కాపాడమని వాళ్ళందరి తరపున నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.